మాట్లాడమే మానేస్తాయి. అది గమనించిన రేవ అబ్బా ఆకలి వెళ్ళకపోతున్నాను. పిచ్చి మొక్కలారా, ఒకరి గొప్ప ఏంటి మరొకరి గొప్పదేంటి? మన చేతులు తెలియట్లే గొప్పవి. దాపండి మీ గొడవ. చెప్పాల్సిందే. సరే, ఇంతగా అనుకుంటున్నాను చెప్తున్నాను. సరే అనే నా దృష్టిలోని వేప చెట్టు తీయటి మధుమైన మామిడి తినడానికి అందరూ ఇష్టపడతారు. కానీ వేపలు తినడానికి చేదుగా ఉంటాయి. అయినా వేప విత్తనాల్లోని ఎన్నో విలువలు ఉన్నాయి. నా దృష్టిలోని వేప చెట్టు ఇంకా మీ ఇష్టం. అదేమీ లేదు. నేనంటే నీకు అసలు నేనంటే నీకు అన్నిలా చెప్తున్నావు. కాలం అలా సాగిపోతుంది. కొన్నాళ్ళకు మామిడికి అందుబాటుని చీరపీడలు పట్టాయి. వేప చెట్టు పళ్ళను దంచి మామిడి చెట్టు మొదట్లో వేశాడు రైతు. మామిడి చెట్టు ఆరోగ్యంగా తయారైంది. మామిడికి కనువిప్పు కలిగింది. కొబ్బరి చెట్టు చెప్పినట్టుగా తీపిని ఇవ్వడం గొప్ప కాదు, ఆరోగ్యం ఇవ్వడం గొప్ప అని తెలుసుకుంది మామిడి. వేపని ఉత్తమ చెట్టుగా అంగీకరించింది. మునపట్లానే వేపతో స్నేహాన్ని కొనసాగించింది. ఈ కథలో నీతి ఏంటంటే ఎవరి గొప్ప వారిదే.